కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం అభ్యాస్ జూనియర్ కళాశాలలో సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక స్థితిని బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడే చర్యలు చేపట్టడమే ఈ పథక ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటి 1994 చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత కూడా రెండవసారి అధికారం అంటే 99 అధికారం రావడానికి కూడా కేవలం దీపం పథకమే ఆయనకు ఆసరా అయింది. మొట్టమొదటి దేశంలోనే ఎప్పుడూ లేని విధంగా డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది కానీ, దీపం పథకం ఇచ్చింది కానీ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే. ఈ రెండు పథకాల వల్లనే తెలుగుదేశం పార్టీ మళ్ళా 1999లో అధికారంలోకి వచ్చింది. దానికి కారణం మీరే. సమాజంలో సగం స్త్రీలు, మహిళలు సగం ఉన్నారు. మామూలుగా కుటుంబాల్లో కూడా ఆర్థిక నిర్వహణ అంటే మామూలుగా చిన్న చిన్న కుటుంబాల్లో మగవాళ్ళు కొంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నా కూడా ఆడవాళ్ళు వాళ్ళ బడ్జెటింగ్, ఇంట్లో ఇచ్చే ఆదాయాన్ని బట్టి వాళ్ళ సంసారాన్ని ఎట్లా నడుపుకోవాలా, వచ్చే వనరులను బట్టి దాన్నే చూసుకొని ప్లానింగ్ చేసుకొని అంటే మామూలుగా ఒక ఎకానమిస్ట్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఎట్లయితే మిగతా దాన్ని నడుపుతారో ఇంటికి సంబంధించిన వరకు ఆర్థిక విషయాలన్నింటినీ కూడా ఆడవాళ్ళే నడుపుతారు. అట్లాంటి కుటుంబానికి ఆడవాళ్ళకు ఆసరా ఇస్తే, ఆడవాళ్ళని శక్తివంతులను చేస్తే సమాజం బాగుపడతాయని గుర్తించి చంద్రబాబు వారికి డ్వాక్రా మహిళల సంఘాల ప్రోత్సాహం కానీ, దీపం పథకం అంటే మహిళల మీద భారం పడకుండా మళ్ళీ ఇప్పుడు కూడా దీపం పథకం ఇచ్చినారు. రెండోసారి అంటే ఈసారి ఫ్రీగా సిలిండర్. ఎందుకంటే మహిళలకే తెలుస్తుంది బాధ, ప్రతి నెల ఖర్చు. కాబట్టి ఆ విధంగా సపోర్టు. ఇప్పుడు పిల్లలకి అందరూ చదువుకునేటోళ్ళు, ఎక్కువ మంది చదువుకునేటోళ్ళు అయితున్నారు. చదువుకునేటోళ్ళు, ఉద్యోగులు ఇంతకుముందు ఇంతమంది ఉండేటోళ్ళు కాదు సమాజంలో. ఇప్పుడు చదువుకునే ఆడపిల్లలు పెరిగినారు, చదువుకునే ఉద్యోగస్తులు ఆడవాళ్ళు పెరిగినారు. సో వీళ్ళందరికీ కూడా సౌకర్యం అంటే రోజు వచ్చిపోయేటోళ్ళకి కానీ, లేదా ఇంటి కుటుంబంలో భారం పడకుండా దూర ప్రదేశాలకు పోయి వచ్చేదానికి కానీ సౌకర్యం ఉండే విధంగా ఈరోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చినారు. ఇంతే కాకుండా అసలు యాక్చువల్గా బస్సులో కండక్టర్లను మొట్టమొదటి ప్రవేశపెట్టింది కూడా చంద్రబాబు గారే. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్లో 1999లోనే కండక్టర్లు, అంతకుముందు బస్సులో కండక్టర్లు స్త్రీలు ఉండేటోళ్ళు కాదు. ఇప్పుడు అందరూ మగవాళ్ళకే ఉద్యోగాలు ఉంటున్నాయి. మొట్టమొదటిగా 1999 తర్వాతనే స్త్రీలను కండక్టర్లుగా అపాయింట్ చేసి వాళ్ళని ఆ ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ చేసినారు. సో ఇట్లా పోలీసు ఉద్యోగాలు కానీ ఇట్లా ఈ రకరకాల కొన్ని ఉద్యోగాలు మహిళలకు వద్దు అనే విధంగా దూరం పెడుతున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో వీళ్ళు మహిళలు కూడా ఐఏఎస్ పనినా చేయగలరు అనే భావనతో, శక్తివంతులు అన్నింటినీ నిర్వహించగలరనే భావనతో మారే సమాజానికి అనుగుణంగా వీటన్నింటినీ ప్రవేశపెడతా ఉన్నారు. ఈ పథకాలన్నీ వినియోగించుకొని మహిళలు శక్తివంతులుగా మీ కుటుంబాలను తీర్చిదిద్దుకుంటూ, ప్లస్ మనకి ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి మనకు తోడ్పడే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తులో కూడా మీరు సపోర్ట్ చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. సహకారంతో గత సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారానికి తీసుకొచ్చిన దాంట్లో మొట్టమొదటి వారు మీరు. మహిళలందరూ ముక్తకంఠంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకొని చంద్రబాబు నాయకత్వంలోనే మాకు మేలు జరుగుతుందని మీరు అందరూ కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. 175 సీట్లు ఉండబడిన మన రాష్ట్రం ఎమ్మెల్యేల సీట్లలో 164 సీట్లు గెలిపించినారు. 164 సీట్లు గెలిపించినారమ్మా. కేవలం ప్రతిపక్షానికి 11 సీట్లే గెలిపించినారు. మీరు అందరి ఆలోచన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో మీ అందరిలో ప్రతి ఒక్కరిలో కలిగి మరి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించినారు. ప్రభుత్వంలో నన్ను కూడా భారీగా మెజారిటీగా గెలిపించినాం. మీరు అందరి సహకారంతో నిర్ణయం. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఆడవారికి కూడా సమానమైన అవకాశం ఇచ్చి వారిని కూడా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లలో కూడా మీకు మరి మండల ప్రెసిడెంట్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, కౌన్సిలర్ ఎలక్షన్స్లో కానీ రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో సైనికులు కూడా మీరందరూ ఆడవారందరూ కూడా విమానం నడుపుతున్నారు, సైనికులుగా మిలిటరీలో చేరుతున్నారు. కాబట్టి స్త్రీ ఎవరికి తీసిపోదు. మగవానికంటే బయట ప్రాంతంలో భూమి వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడంతా ఊరు చుట్టుకుంటబడిన
భూములన్నీ కోట్ల రూపాయల్లో 10 కోట్లు 15 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు కాబట్టి కొద్ది దూరంలో మీకు స్థలాలు ఇవ్వడం జరిగింది. అమృతానగర్ అని పొద్దుటూరుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు దాదాపు అక్కడ 10-12 వేల 5-6 వేల ఇల్లు చేరినారు. మనం 10 మంది పోయి చేస్తాం, ఇంకా 10 మంది వస్తారు, ఊరైతుంది. కాబట్టి మీరు అందరూ పేదవారుగా ఉండబడిన వాళ్ళు ఎవరన్నా ఉండి కేవలం ఇల్లు లేకుండా బాడీ ఇళ్లలో ఉండబడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు అర్జీలు తీసుకొని చేయండి. తొందరలో వాళ్ళకు స్థలాలు ఇప్పిస్తాం. ప్రభుత్వం మళ్ళీ 2.5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు కూడా ఇస్తుంది. ఈ 3 ఇవ్వాలనేది మన చంద్రబాబు నాయుడు గారి సంకల్పము, ఆయన ఉద్దేశము. కాబట్టి మీరు అందరూ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోండి. తప్పనిసరిగా 1 సంవత్సరం కాలంలో ఇల్లు ఇప్పిస్తాం, ఇన్ని స్థలాలు ఇప్పిస్తాం. అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మీ సహకారంతో వచ్చిన మీ ప్రభుత్వము మీకు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినామో సూపర్ 6 అని ఏదైతే చెప్పినామో దాంట్లో 6 నెరవేర్చడం జరిగింది. మీరు అందరికీ నన్ను 6 సార్లు గెలిపించారు ప్రభుత్వంలో. మీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఒక చరిత్ర. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచినారు. 5 సార్లు నిజాయితీగా పనిచేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నా, ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటా. ఎక్కడ కూడా భూదండాలు లేవు, ఆక్రమణలు లేవు, దౌర్జన్యాలు లేవు. మనకేం కావాలా? రోజు దైనందిన కార్యక్రమాల్లో మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే పాలకులు కావాలని కోరుకుంటాను. అటువంటి పరిస్థితుల్లో నేను మీకు అందరికీ మీ ఆలోచనకు అనుగుణంగా నడుచుకున్నాను. కాబట్టి మరి వరదరాజు అయితే బాగుంటుందని మీరందరూ కూడా మాట్లా ఓట్లేసి నన్ను గెలిపించారు. నిజాయితీగా చేయించి మీ అందరి చివరి వరకు నేను జీవిస్తాను తప్పక ఎక్కడ కూడా 1 రూపాయి సంపాదించే ప్రయత్నం చేయాలి మేము కానీ, మా కుటుంబ సభ్యులు కానీ. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఎవరైతే మనకు నిజాయితీగా ఉంటారో, ఎవరైతే మన ఆస్తులు పొందుతారో, ఎవరైతే మన భూములు ఆక్రమించారో, ఏదైతే అన్యాయంగా పంచాయతీలు చేసి డబ్బులు తీసుకోరు అనేది మీరు కూడా ఆలోచించి నన్ను 6 సార్లు గెలిపించింది. మీకు అందరికీ నేను ఏం చేస్తే మీరు రుణం తీర్చుకుంటారో నాకైతే తెలియడం లేదు. అందుకే భవిష్యత్తులో తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉండడం, మీకు సమస్యలు ఏమైనా ఉండండి. ఈ ప్రభుత్వం సూపర్ 6 అందరికీ వచ్చేసింది. మీరందరి సహాయకారంతో చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం ఉన్నా మనం ముఖ్యమంత్రిగా ఉండాలా. ఆయన తనయుడు లోకేష్ గారు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా కావాలనే ఆలోచన మనందరికీ ఉంది. మీకందరికీ నిరంతరం అందుబాటులో ఉంటారు. ఏ విషయమైనా మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి ఒక్కదానికి కూడా మీకు రాకుండా ఉంటే నాతో సంప్రదిస్తే తప్పకుండా మాట్లాడి చేయించే ప్రయత్నం చేస్తాం. మీకు స్త్రీలందరికీ అందరికీ ఈరోజు భారీ సంఖ్యలో వచ్చిన మీరందరికీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి పేరుతున్నా నమస్కారాలు.